బెండకాయ రోటి పచ్చడి అయితే చేశారనమాట మా అత్తయ్య ఈరోజు. దానికి కావాల్సినయన్నీ వేయించేసి పెట్టుకున్నారు. ఫస్ట్ చింతపండు, పచ్చిమిరకాయలు, అలాగే బెండకాయలు గూడా ఫ్రై చేసుకున్నారు. రోట్లో అయితే వేసి దంచుకోవాలి. చింతపండు, పచ్చిమిరకాయలు అలాగే ఉప్పు వేసి దంచుకున్నాక, బెండకాయ ముక్కలు గూడా వేసి దంచుకోవాలి. అవి కూడా నలిగిన తర్వాత పక్కన పెట్టుకొని, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి దంచుకోవాలి. తర్వాత 2 మిక్స్ చేసి కలిపేసుకొని ఒకసారి నూరుకునైతే గిన్నెలోకైతే తీసేసుకున్నారనమాట. బెండకాయ రోటి పచ్చడైతే రెడీ అయిపోయింది. బెండకాయతో రోటి పచ్చడి గూడా చేస్తారని మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ జేయండి. నాకైతే తెలీదనమాట. మ్యారేజ్ అయిన తర్వాతే తెలుసు బెండకాయతో పచ్చడి జేస్తారని. ఓకే. మన ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.